హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే 2018 జూలై 18 రాత్రి 10:30 గంటలు కావస్తుంది. జ్వరం తీవ్రత వల్ల సతీష్ చాలా నీరసంగా ఉన్నాడు. ఒళ్ళు తెలియని జ్వరం. జాండీస్ అనుకుని ఏవో నాటు వైద్యం చేయించారు. ఏదో వరుస మందు ఇసి తాగుతున్నాడు. గత 3 నెలలుగా ఇదే స్థితి. ఈరోజు ఇంకాస్త ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. భార్య సంజనను దగ్గరికి పిలిచాడు సతీష్. ఏంటి సతీష్ అంటూ దగ్గరగా వెళ్ళింది సంజన. 2 చేతులు పట్టుకుని తడబడుతున్న గొంతు సంజు సంజు ఆ అంది. నాకు చాలా భయంగా ఉంది. నిన్ను పిల్లల్ని వదిలి వెళ్ళిపోతానేమో అంటున్నాడు సతీష్. నీరసంగా ఉండడం వల్ల కాబోలు మాటల్లో శుష్కత లేదు. భార్య 2 చేతులు గట్టిగా పట్టుకోవటం బట్టి అతని దగ్గరే ఉండాలేమో అనుకుంది సంజన. సతీష్ బాధపడకు, నేనున్నాను, ధైర్యంగా ఉండు, నిన్నేం కాపాడుకుంటాను అని ధైర్యం చెప్పింది సంజన. సతీష్ తను చెప్పింది భార్యకు అర్థం కాలేదు అని మనసులోనే ఛా అనుకున్నాడు. కాసేపటికి వాష్రూమ్ అని చిటికెను వేలు చూపి సైగ చేశాడు సతీష్. అతన్ని లేవనెత్తడానికి సంజనకు చేత కాదు. ఎలా చేయాలి అని ఆలోచిస్తూ సందీప్ అని పిలిచింది. ఫోన్ చేయటానికని బయటకు వెళ్ళాడు కదా అనుకుంది. సతీష్ది భారీ శరీరం. అతన్ని ఎలా పట్టుకోవాలో సంజనకు అర్థం కావటం లేదు. మళ్ళీ ఒకసారి తన తమ్ముడు సందీప్ని పిలిచింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు సందీప్. సందీప్ తోడుతో వాష్రూంలోకి తీసుకొచ్చారు. మనిషిలో చలనం లేదు. కళ్ళు మూతబడుతున్నాయి. ఒళ్ళు చల్లబడింది. మనిషి ఒకవైపు వాలిపోతున్నాడు. అతని పరిస్థితి చూసి ఏం చేయాలో తెలియక సంజన ఏడుస్తుంది. అక్క, ధైర్యంగా ఉండు, బావకి ఏం కాదు, నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ కలిపాడు సందీప్. 15 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. హడావిడిగా స్ట్రెచ్చర్ తీసుకొచ్చారు 2 మేల్ నర్సులు. ముందు సెలైన్ పెట్టాలి అంటూ సతీష్ను స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి నరం కోసం వెతికారు. ఒళ్ళంతా వాపు వచ్చింది. నరం దొరకలేదు. ఇంతకింతకు సతీష్ ఆరోగ్యం క్షీణిస్తుంది. వచ్చిన కాంపౌండరు, నర్సులు ఇక చేసేది లేక అంబులెన్స్లోకి ఎక్కించారు. ఆ అంబులెన్స్ గాంధీ ఆసుపత్రి ఆవరణంలో ఆగింది. రాత్రి 11 గంటల సమయం అయినా రద్దీగా ఉంది. ఎవరైనా వీల్చైర్ తీసుకొస్తారేమోనని ఎదురు చూసింది సంజన. ఎవరూ రాలేదు. అంబులెన్స్ తీసుకువచ్చిన నర్సులు వారి పని అయిపోయింది అన్నట్లు వెళ్ళిపోయారు. అక్క, నేను వెళ్ళి వీల్చైర్ తీసుకొస్తాను అంటూ సందీప్ వెళ్ళి ఒక వీల్చైర్ని తీసుకువచ్చి సందీష్ని ఇద్దరు కలిసి పట్టుకొని చైర్లో కూర్చోబెట్టారు. తోసుకుంటూ లోపలికెళ్లారు. సంజన చుట్టూ చూసింది. ఆసుపత్రి లోపల పెద్ద హాల్ నిండా పేషెంట్స్. 2 డాక్టర్లు ఉన్నారు. డాక్టర్, మా వారి పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. ముందు చూడండి ప్లీజ్ అంది సంజన. ఏమ్మా, మీరొక్కరే ఉన్నారా? లైన్లో రావాలి. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. కాస్త వెయిట్ చేయండి అన్నాడు డాక్టర్. 10 నిమిషాలు గడిచాయి. తన భర్త పరిస్థితి చూసి గుండె బరువెక్కింది. సంజన ఎక్కలేని ధైర్యం తెచ్చుకుంది. డాక్టర్ అని గట్టిగా అరిచింది. హాల్ రీసౌండ్ వచ్చింది. హాల్లో ఉన్న వాళ్ళంతా చటుక్కున అటువైపు తిరిగి చూశారు. ముందు నా భర్తకు ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇక్కడ ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే మీరెలా నిదానంగా ఉండగలుగుతున్నారు అని గట్టిగా అరిచింది. అక్కడున్న వారంతా అదిరిపడ్డారు. నిర్ఘాంతపోయిన డాక్టర్ లేచి వచ్చి చెక్ చేశాడు. అర్జెంటుగా ఆక్సిజన్ పెట్టాలి అంటే ఒక మాస్క్ లాంటిది శ్వాసకోశం పెట్టి, అమ్మ, ఆక్సిజన్ సిలిండర్లు ఖాళీగా లేవు, దీన్ని నొక్కుతూ ఉండండి అంటూ ఒక బాల్ లాంటిది సంజన చేతిలో పెట్టాడు. మీరు నొక్కుతున్నంతసేపు పేషెంట్కు ఆక్సిజన్ అందుతుంది. సిలిండర్ దొరకగానే కనెక్ట్ చేస్తాము అన్నాడు. ఆ పరికరం ఆటోకు హారన్ కోసం ఉపయోగించే బెలూన్ లాగా ఉంది. ఇలా కూడా ఆక్సిజన్ పెడతారా? ఏమో, నాకు తెలియదు. డాక్టర్ చెక్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ డాక్టర్ కదా, నిజమే అయి ఉంటుంది. సతీష్కు నయమైతే అంతే చాలనుకుంది సంజన. అరే, ఒళ్ళంతా వాచిపోయింది. సెలైన్ పెడదామంటే నరం దొరకడం లేదు అన్నాడు డాక్టర్. ఒళ్ళంతా పట్టుకొని చూశాడు. చివరకు మెడ దగ్గర నరం దొరికింది. సెలైన్ పెట్టారు. కాస్త ఊపిరి తీసుకుంటున్నాడు సతీష్. అంతలోనే అటెండర్ వచ్చి, రూములు కూడా ఖాళీగా లేవమ్మా,
బెడ్లు కూడా ఖాళీగా లేవు. ఏదైనా ఖాళీ అయిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేద్దాం. అంతవరకు మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి డోర్ నెంబర్ 18 గది ముందు ఉండండి అన్నాడు. సరే అన్నట్లుగా తలూపి తన తమ్ముడితో పాటు వీల్ చైర్ తోచుకుంటూ పైన 18 హాల్ ముందు నిల్చుంది. కాసేపటికి బెడ్ ఖాళీ అయింది. అటెండర్ వెళ్ళి బెడ్షీట్ మార్చి బెడ్ రెడీ చేశాడు. అందుకోసమే వెయిట్ చేస్తున్న సంజన, సందీప్ కలిసి సతీష్ను తీసుకువెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టారు. సతీష్ సంజన కళ్ళల్లోకి దీనంగా చూస్తూ ఏదో అంటున్నాడు. పెదాలు కదులుతున్నాయి కానీ ఒక్క మాట బయటకు రాలేదు. సతీష్, నీకేం కాదు, నేనున్నానుగా, నీ పడుకో అంది సంజన. సతీష్ పరిస్థితి ఇప్పుడు పర్వాలేదనుకుంది. ఎందుకంటే డాక్టర్ చేయి పడింది కాబట్టి ఏమీ కాకుండా ఇంకా డాక్టర్దే బాధ్యత కదా. అలా అనుకుంటే తనకు ఉపశమనంగా ఉంది. అక్కడే ఉన్న చైర్ లాక్కొని సతీష్ తల దగ్గర కూర్చుని తల నిమురసాగింది. ఏదో తెలియని భయం గుండెల్లో సన్నగా మొదలైంది. అయినా భగవంతుని తలుచుకుంటూ ఆలోచనలో చిక్కుకుంది. సంజన ఆలోచనలన్నీ గతంలోకి జారుకున్నాయి. సంజన చామన్ ఛాయగా ఉంటుంది కానీ కలగల ముఖం, తెలివైన పిల్ల, చదువులో మంచి తెలివితేటలు కలది. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి టైలరింగ్ చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఉన్నంతలో పిల్లలిద్దరిని బాగా చదివించాలనుకున్నాడు చంద్రశేఖరం. పెద్దదైన కూతురు డిగ్రీ చదువుతుంది, కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. ఒకరోజు చంద్రశేఖరం తమ్ముడి కూతురు చైతన్య వాళ్ళ ఇంటికి వస్తుంది. మాటల్లో మాటగా, పెద్దనాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. ఏంటమ్మా అన్నాడు చంద్రశేఖరం. సూటిగానే విషయానికి వస్తాను అంటూ ఇలా చెప్తుంది. మా అత్తగారికి దగ్గర బంధువుల అబ్బాయి ఉన్నాడు. మన సంజు అతడు ఈడుజోడు బాగుంటారు పెద్దనాన్న. అబ్బాయి తల్లి చనిపోయింది, ఆడపడుచులు లేరు, ఒక్కడే అబ్బాయి. చాలా మంచోడు, ఒక్కడే కాబట్టి ఆస్తిపాస్తులన్నీ అతనికే కదా. మన సంజన సుఖపడుతుంది, భవిష్యత్తు బాగుంటుంది పెద్దనాన్న. అది మీకు ఇష్టమైతేనే. అది కాక మేం దగ్గరే ఉంటాము కదా. నాకు మీరు కాకపోతే ఇంకెవరున్నారు అని అంటుంది చైతన్య. ఆమె చెప్పడం వల్ల చంద్రశేఖరం బాగా ఆలోచించి కూతురి అనుమతితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. ఇద్దరు ఒకరొకరు పరిచయం చేసుకున్నారు. ఒంటరిగా మాట్లాడాలి అన్నాడు సతీష్. ఆ ఏర్పాట్లు చేశారు. సతీష్, నేను నీకు నచ్చానా సంజన? సూటిగా ప్రశ్నించేసరికి సంజనకు ఏం చెప్పాలో తెలియలేదు. మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ సతీషే, ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు, ఆలోచించి చెప్పు. నీ గురించి విషయాలన్నీ తెలుసుకుని వచ్చాను. నా గురించి అన్ని విషయాలు నీకు తెలుసో లేదో కానీ చెప్పవలసిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను అంటూ చెప్పడం ప్రారంభించాడు. నేను ఇంటర్మీడియట్లోనే చదువు మానేశాను. మా నాన్న నన్ను ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. మా అమ్మ అనారోగ్యం కారణంగా చదువును మధ్యలోనే ఆపేశాను. ఊళ్ళో సొంతంగా కేబుల్ టీవీ ఉంది, ఆపరేటర్గా చేస్తున్నాను. ఒక ఇల్లు కాస్త భూమి ఉన్నంతలో మాది మంచి కుటుంబం అని పేరుంది. పోయిన సంవత్సరం మా అమ్మ చనిపోయింది. నాకు మా అమ్మ అంటే ప్రాణం. నన్ను తొందరగా పెళ్లి చేసుకోరా, నాకు నీ పెళ్లి చూసి చనిపోవాలనుంది అనేది. అమ్మ క్యాన్సర్ చివరి దశలో ఉంది అని తనకు తెలిసింది. బాబు సతీష్, నేను ఎక్కువ రోజులు బతకను అని అర్థమైంది. ఇక నీ పెళ్లి చేసే భాగ్యం నాకు లేదనుకుంటా. నీకు నిన్ను అర్థం చేసుకునే మంచి భార్య రావాలి నాన్న అని ఆశీర్వదించింది. అదే చివరి మాట. కళ్ళను తుడుచుకున్నాడు. ఆస్తిపాస్తులు ఇప్పుడు ఉంటాయి, తర్వాత ఉండకపోవచ్చు. నేను స్వశక్తిని నమ్ముకున్నవాణ్ణి. మా అమ్మను ఎలా చూసుకునేవాణ్ణో నా భార్యను కూడా అలానే చూసుకుంటాను అన్నాడు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం తాండవించింది. అంతవరకు సతీష్ చెప్పే మాటలన్నీ తల వంచుకొని విన్నది సంజన. అంతకుముందు సరిగా చూడలేదు కానీ ఇప్పుడు మనసులో అతన్ని చూడాలనే కోరిక కలిగింది. సంజన సతీష్ వైపు చూసింది. అబ్బాయి అందంగా ఉన్నాడు, అజానుభావుడు. అతన్ని చూస్తే ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడా అనిపిస్తుంది. తనకంటే తక్కువ చదువుకున్నాడనే మాటే కానీ మంచి సంస్కారం కనిపించింది. తన తండ్రి పరిస్థితిని బట్టి ఇంతకంటే గొప్ప సంబంధం తీసుకురాలేడు. ఉన్నంతలో ఇప్పటి వరకు బాగానే చదివించాడు. ఇప్పుడు సతీష్ను పై చదువులు చదివిస్తున్నాడు.
అతనితో మాట్లాడినంతసేపు ఏదో సెక్యూరిటీ ఫీలింగ్. తన వివరాలన్నీ కూడా నిజాయితీగా చెప్పాడు. నీవు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను మా అమ్మని ఎలా చూసుకుంటానో అలా చూసుకుంటాను అని అన్నాడు. సంజనకు ఆ మాటతోటే సతీష్ బాగా నచ్చాడు. అదే విషయం వాళ్ళ నాన్నతో చెప్పింది. నెల రోజుల్లోనే పెళ్లి జరిగిపోయింది. అడుగు పెట్టబోతున్న కొత్త జీవితం కలలు కంటుంది సంజన. తాను అనుకున్నట్లుగానే భర్త తనను కాలు కింద పెట్టకుండా ప్రేమగా చూసుకుంటున్నాడు. తన అదృష్టానికి మురిసిపోయింది. తల్లి కాబోతుందని తెలిసి ఎంత సందడి చేశాడు భర్త. మా అమ్మనే మళ్ళీ మనకు పుట్టబోతుందని మురిసిపోయాడు. సీమంతం ఫంక్షన్ గ్రాండ్గా చేశాడు. బంధువులు ఊర్లో వారితో హంగామా చేశాడు. ఆనందాలు రెట్టింపయ్యాయి. సంజన తల్లిదండ్రులు సీమంతమైన తర్వాత సంజనను హైదరాబాద్ తీసుకెళ్లాలని అనుకున్నారు. అంతలో ఉన్నట్టుండి సతీష్ వాళ్ళ నాన్న కనిపించకుండా పోయారు. ఎక్కడికెళ్ళాడు అని ఎవరిని అడిగినా తెలియదన్నారు. 2 రోజులు గడిచాయి. అనుకోకుండా రెండవ రోజు సాయంకాలం సతీష్ తండ్రి మరొక ఆవిడతో పూలదండలతో ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. ఎవరికి నోట మాట రాలేదు. కొడుకు పెళ్లి జరిగిన సంవత్సరం కూడా కాలేదు. కోడలు కడుపుతో ఉంది. ఈ వయసులో ఇదేం బుద్ధి అన్నారు అంతా. హేళనగా చూశారందరూ. అదే మాట అతన్ని నిలదీశారు. నా బట్టలు ఉతకమని కోడలకు చెప్పాలనా? నన్ను ఎవరు చూసుకుంటారు అన్నాడు. తండ్రి చేసిన పనికి సతీష్కు మనసు విరిగిపోయింది. ఆ ఇంట్లో ఉండలేకపోయాడు. సంజన తల్లిదండ్రులు కూతురును అల్లును హైదరాబాద్ తీసుకుని వచ్చారు. తిరిగి వెళ్ళటానికి మనసొప్పలేదు సతీష్కు. ఎన్ని రోజులైనా అల్లుడు తిరిగి వెళ్ళటం లేదు అని అత్తమామలు అనుకున్నారు. ఒకరోజు మామ నేనిక్కడే ఏదైనా పని చేసుకుని బతుకుతాను, నాకు మా ఊరికి వెళ్ళాలనిపించడం లేదు అన్నాడు సతీష్. ఇలా చెప్పా పెట్టకుండా వచ్చి ఇక్కడే ఉండటం కరెక్ట్ కాదల్లుడు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి విషయం నాన్నకు చెప్పు అన్నాడు. అలాగే అని ఒక్కడే కొత్తగూడెం వెళ్ళి తండ్రితో విషయం చెప్పాడు. అభ్యంతరం చెప్పలేదు తండ్రి. కానీ నీకు ఆస్తిలో వాటా ఇవ్వను, ఇక్కడే ఏ పన్నైనా చేసుకుని బతుకు, ఆస్తి నీకిస్తే నా గతేం గాను అన్నాడు తండ్రి. కన్న తండ్రి అనే మాటలేనా అని మనసులో అనుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు సతీష్ మీ నాన్న బుద్ధే అంతా, ఆయనకు మేము చెప్పలేము, నియత్ మనిషి కాదు అని చేతులెత్తేశారు. తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. మామ దగ్గరే టైలర్ షాప్లో కొన్నాళ్ళు పనిచేశాడు. ఎన్ని రోజులు అత్తగారింట్లో ఉంటాడు, అందుకని అద్దెకని వేరే ఇల్లు చూసుకుని భార్యను తీసుకువెళ్ళాడు. హైదరాబాద్ తనకు కొత్త. ఎక్కడ ఉద్యోగం కావాలని అడిగినా 2 వీలర్ ఉందా అంటున్నారు. కట్టుబట్టలతో వచ్చాడతను. చేతిలో చిల్లి గవ్వ లేదు. 2 వీలర్ ఎక్కడి నుంచి తెచ్చేది? అత్తమామలను అడగటానికి అభిమానం అడ్డొచ్చింది. తన స్నేహితుడు శేఖర్ తన పేరుతో బండి కొని ఇన్స్టాల్మెంట్లు కట్టుకో అని చెప్పాడు. కోళ్ల ఫారంలో ఉద్యోగం చూపించాడు. రాత్రంతా కోళ్లను కాంటా వేయాలి, తెల్లవారిన తర్వాత ఇంటికి రావాలి. ఇదే అతని దినచర్య. ఇలా కొన్ని నెలలు గడిచాయి. భార్యకు నెలలు నిండుతున్నాయి. దగ్గరే ఉండి భార్యను చూసుకోవలసిన సమయం భార్య గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్లో మాట్లాడేవాడు. జీవితంలో ఏదో కోల్పోయినామన్న భావన వారి మనసులో కలగసాగింది. కానీ తప్పదనుకొని రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నాడు. కొడుకు పుట్టడంతో పాటు ఖర్చులు పెరిగాయి. ఇప్పుడున్న జీతం డబ్బులు చాలడం లేదు. అందుకే అంతవరకు తనకున్న పరిచయాలతో టైల్స్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా ఉద్యోగం సంపాదించాడు. ఇంతకు ముందు ఉన్న పరిచయాలు ఇప్పుడు మార్కెటింగ్ జాబ్లో ఉపయోగపడ్డాయి. అందులోని మెలకువలన్నీ నేర్చుకున్నాడు. సతీష్ పనితనం, సిన్సియారిటీ చూసి ఎక్కువ జీతానికి మా దగ్గర పనిచేస్తావా అని మరో టైల్స్ కంపెనీ నుండి ఆఫర్ వచ్చింది. ఉద్యోగం మారాడు. మరో సంవత్సరం గడిచింది. మరో పాప కలిగింది. ముత్యాల్లాంటి 2 పిల్లలు. సంజన ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగంలో జాయిన్ అయింది. సంజనకు స్కూటీ ఇప్పించాడు. అలాగే చదువుతూనే సంజన పీజీ పూర్తి చేసింది. టీపీటీ ట్రైనింగ్ చేసింది. పిల్లలను స్కూల్లో జాయిన్ చేసి అదే స్కూల్లో తాను చేరింది. వారి జీవితం ఏ చీకు చింత లేకుండా హాయిగా సాగిపోతుంది. మంచి ఇల్లు కిరాయికి తీసుకున్నారు. ఇంటి ముందు కారు. పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు. ఇక మన కష్టాలన్నీ గట్టెక్కాయి. ఇద్దరము కష్టపడి సొంత ఇల్లు కొందాం అనుకున్నారు.
వారికి జీవితం అంటే ఇలాగే ఉంటుందని అర్థమైంది. కష్టే ఫలి. మనమిద్దరం మరో 2 ఏళ్ళు కష్టపడితే మన పిల్లల భవిష్యత్తుకు ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. అలాగే చేస్తున్నారు కూడా. అప్పుడు సతీష్కు జమాల్ పరిచయమయ్యాడు. మంచి స్నేహితుడిగా నమ్మకం సంపాదించాడు. మనమిద్దరం కలిసి సొంతంగా టైల్స్ కంపెనీ పెడదామా అన్నాడు జమాల్. అంత డబ్బు నా దగ్గర లేదన్నాడు సతీష్. ఎలాగైనా ఇద్దరం చెరిసగం వేసుకొని కంపెనీ స్టార్ట్ చేద్దాం. నీకు మార్కెటింగ్లో మంచి అనుభవం ఉంది కదా. మార్కెటింగ్ నీవు చూడు, కంపెనీ నేను చూసుకుంటాను. ఇద్దరం కలిసి బాగా కష్టపడితే 1-2 సంవత్సరాల్లో అప్పులు తీర్చేసి లాభాల్లో పడతాం అన్నాడు జమాల్. అతని ప్రపోజల్ సంజనకు చెప్పాడు సతీష్. మనం ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నాం. ఇప్పుడే అప్పులు చాలా ఉన్నాయి కదా అని అంటున్నంతలోనే ఆ మాట నోట్లోనే ఉండిపోయింది. డాడీ డాడీ అంటూ వాళ్ళ అమ్మాయి నేత్ర సతీష్ దగ్గరికి వచ్చి కాళ్ళను చుట్టేసుకొని ఏడుస్తూ, అన్నయ్య నాకు ఆడుకోవటానికి బొమ్మ ఇవ్వట్లేదు చూడండి. ఇది నా కోసం తెచ్చింది, నాది నాకు ఇవ్వంటే కొట్టాడు డాడీ అని ఏడ్చింది. ఒరేయ్ రోషన్ ఇలా రా అన్నాడు సతీష్. రోషన్ ఏంటి డాడీ అంటూ బొమ్మతో వచ్చాడు. చెల్లినలా ఏడ్పించొచ్చా? తప్పు కదూ, దాని బొమ్మ దానికిచ్చే అన్నాడు. అదేం లేదు డాడీ, బొమ్మను చెల్లి నీళ్లతో వేసి పాడేస్తుంది, లాక్కొని ఆరబెట్టాను అంతే, చూడండి ఎలా చేసిందో. బ్యాటరీలోని నీళ్లు పోయి చూడండి అంటూ ఇచ్చాడు తండ్రికి. చెల్లి చిన్నది కదా నాన్న, మంచిగా చెప్పాలి, ఏడ్పించకూడదు అని ఇద్దరిని సముదాయించి పంపించేశాడు. వాళ్ళను గమనిస్తూనే ఆలోచనలో పడింది సంజన. ఇప్పుడు కష్టమైన భవిష్యత్తు బాగుంటుంది కదా అనుకుంది. అదే మాట భర్తతో అంది సంజన. ఒక పని చేద్దామండి, నాకు అమ్మ వాళ్ళు పెట్టిన బంగారం ఉంది కదా, అది అమ్మి పెట్టుబడి పెట్టండి అన్న సంజన. అదొక్కటే కదా మనకు మిగిలింది, నాకు అలా వాడుకోవటం ఇష్టం లేదు సంజు అన్నాడు. నీది నాది అని వేరుగా ఉంటుందా సతీష్? జమాల్ చాలా మంచివాడు, నీకు నాకు చాలా నమ్మకస్తుడు, కష్టపడే తత్వం కలవాడు. అది కాక మనం మళ్ళీ అప్పు చేసి తీర్చలేము, తాహతకు మించి అప్పులు వద్దు అంది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నా వస్తువులు నాకు చేయించండి, వాటితో నేను ఊరేగితానా చెప్పండి అని ఊరడించింది. జమాల్ సతీష్ కలిసి పార్ట్నర్షిప్లో సిలికాన్ పార్కింగ్ టైల్స్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేశారు. చక్కగా మంచి లాభాల్లోనే సాగుతుంది కంపెనీ. సంజన సతీష్లు సంతోషపడ్డారు. ఇదే విధంగా కష్టపడితే అందరం స్థిరపడిపోతాం అనుకున్నారు. మరి మధ్యలోనే ఉన్నట్టుండి ఒకరోజు జమాల్ సతీష్తో, సతీష్ నేనొక్కడిని ఇక్కడ వర్క్ చేయలేకపోతున్నాను, నీవు బయటే హాయిగా తిరుగుతున్నావు, నేను ఇక్కడ వచ్చే ఆర్డర్ సమయానికి ఇవ్వలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉందన్నాడు. అలా అంటే ఎలా జమాల్, ఆర్డర్స్ కోసమే కానీ తిరుగుతున్నది, నేను తిరగకపోతే మన ఆర్డర్స్ వస్తాయా? మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇలా అంటున్నావు. అంతగా వర్క్ లోడ్ ఎక్కువ అని అయితే మరో మనిషిని పెట్టుకో అన్నాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. నేనే ఎక్కువ కష్టపడుతున్నానని జమాల్. ఇబ్బంది అయితే మనిషిని పెట్టుకుందామని సతీష్. ఈ గొడవంతా ఎందుకులే సతీష్, మన మధ్య పొత్తు కుదిరే పనిగా కనిపించట్లేదు. ఈ సమయంలో నేను నీకు పార్ట్నర్గా ఉండలేను సతీష్, కంపెనీ అమ్మేసి ఎవరి వాటా వాళ్ళు తీసుకుందామన్నాడు జమాల్. నిశ్చేష్టుడయ్యాడు సతీష్. గుండెల్లో పిడుగు పడినట్లయింది సతీష్కు. ఏం చేయాలో పాలుపోలేదు. కంపెనీ అభివృద్ధికి తాను ఎంత కష్టపడ్డాడు, ఇప్పుడు తీసేస్తే తన పరిస్థితి ఏంటి అని అనేక ప్రశ్నలు ఉదయించాయి అతని మనసులో. లెక్కలు చేద్దామని చేశారు పెట్టుబడి పెట్టేటప్పుడు. చెరి 6 లక్షలు పెట్టాము కదా, అప్పులు లేకుండా ఇప్పటి వరకు సవ్యంగానే నడిచింది. మనం నెల నెల శాలరీ తీసుకుంటూ ఖర్చులు పోగా మళ్ళీ మెటీరియల్ కోసం మిగిలింది. ఇది మనం ఎప్పుడు వాడుకోలేదు కదా, అమ్మిన తర్వాత ఆ డబ్బు గురించి ఆలోచిద్దాం. లెక్కలన్నీ క్లియర్గానే ఉన్నాయనుకున్నారు. సంజన సతీష్లు ఆలోచించసాగారు. మనం రాత్రింబవళ్ళు ఇంత కష్టపడి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? మీకు వేరే వర్క్ తెలియదు, టైల్స్ బిజినెస్లోనే అనుభవం ఉంది, కష్టమో నష్టమో మనమే ఉంచేసుకుందాం అనుకున్నారు. అదే నిర్ణయం జమాల్తో చెప్పారు. జమాల్, నీ పెట్టుబడి 6 లక్షలు నీకు ఇచ్చేస్తాను, ఇప్పుడు మెటీరియల్ డబ్బులు నీ వాటా నీకు ఇచ్చేస్తాను, కంపెనీ వేరే వాళ్ళకి అమ్మటం ఎందుకు, నేనే ఉంచేసుకుంటాను అన్నాడు సతీష్. ఆ జవాబు జీర్ణించుకోలేకపోయాడు జమాల్. అదేం కుదరదు, వేరే వాళ్ళకి అమ్మితే
చెరి 6 లక్షలు తీసుకొని విడిపోదాం. అదే నీవి తీసుకుంటే 12 లక్షల రూపాయలు నాకు ఇచ్చేస్తేనే నేను సంతకం పెడతానన్నాడు. ఇదెక్కడి న్యాయం జమాల్ అంది సంజన కల్పించుకొని. అదేం పట్టించుకోలేదు జమాల్. నాకు 12 లక్షలు ఇవ్వాలి, అలాగైతే కంపెనీ ఇస్తాను, లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేద్దామన్నాడు. ఇదెక్కడి న్యాయం, వేరే వాళ్ళకి అమ్మినా అంతే వస్తాయి కదా, అవే డబ్బులు నేను ఇస్తాను అన్నాడు సతీష్. జమాల్ ఒప్పుకోలేదు. మళ్ళీ కంపెనీ పెట్టి గుడ్విల్ రావాలంటే చాలా సమయం పడుతుంది. కష్టమో నష్టమో అనుకుని ఇప్పటికిప్పుడు అంత డబ్బు సర్దలేను. 6 నెలలు తీరుస్తాను అని కాగితం రాసుకున్నారు. మళ్ళీ జీవితం కఠినంగా మారిపోయింది. కంపెనీ పెట్టకపోయినా బాగుండేది. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. అత్తమామలు కొంత సర్దారు, కొంత స్నేహితులతో దొరికిన చోట్లల్లో అప్పులుగా తీసుకుని తన మెడలోని బంగారం అంతా అమ్మి 12 లక్షలు కట్టి కంపెనీ సతీష్ పేరుకు మార్చుకున్నారు. మార్కెటింగ్ పనులు, కంపెనీ పనులు ఒక్కడే చూసుకునేవాడు సతీష్. ఆ క్రమంలో ఆరోగ్యం క్షీణించింది. సమయానికి భోజనం లేదు, నిద్ర లేదు. అయినా లెక్క చేయలేదు తన భార్య పిల్లలకు మంచి జీవితం అందించాలని అతని ప్రయత్నం. తన భర్త ఆశయాలకు తోడవ్వాలని సంజన తాపత్రయం. ఉపాధ్యాయునిగా తను పనిచేస్తూనే కంపెనీ లెక్కలు రాయటం చేసేది. పిల్లల చదువులు చూసుకునేది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న ప్రేమగా కాసేపు మాట్లాడుకున్నది లేదు. ఎన్నాళ్ళయిందో ఇద్దరు కలిసి సరదాగా సినిమాలకు పోయి. యాంత్రికంగా సాగిపోతుంది జీవితం. ఓ 5 నిమిషాలు స్థిమితంగా కూర్చుని భోజనం చేసింది లేదు. బయట ఎక్కడ పడితే అక్కడ తినటం, కస్టమర్లకు అందుబాటులో ఉండి ఆర్డర్ సకాలంలో పూర్తి చేయటం అదే పని. ఉరుకులు పరుగుల జీవితంలో తన ఆరోగ్యం గురించి భార్యకు చెప్పలేదు. ఏదో అలసటతో వచ్చిన జ్వరం అని ఏదో మందులు వేసుకుని నడిపించాడు కొన్ని రోజులుగా. తన భర్త చలాకీగా ఉండకపోవటం చూసి హాస్పిటల్కి వెళ్దామన్నా నాకేం కాలేదులే, పర్వాలేదు అనేవాడు సతీష్. బలవంతంగా ఒకసారి చెక్ చేయిద్దాం, ఏమీ లేకపోతే సంతోషమే, మీరు బాగుంటేనే మేం బాగుంటాం కదా అని నచ్చ చెప్పి హాస్పిటల్కు తీసుకువెళ్ళింది. రిపోర్ట్సు జాండిల్స్ వచ్చినట్లు తెలిసింది. పథ్యం పెట్టారన్నారు. నాటు మందులు, చెట్ల మందులు చాలా వాడారు. పథ్యం ఉన్నారు. బలమైన తిండి లేదు. పథ్యంతోనే తిరిగేవాడు నీరసం. కంపెనీ బాధ్యత ఒకవైపు, మానసికంగా శారీరకంగా బలహీనపడ్డాడు సతీష్. రోజులాగే పిల్లలను తయారు చేస్తూ వంట చేసి తను స్కూల్కు తయారవుతుంది సంజన. బెడ్రూమ్లోకి చూస్తే భర్త ఇంకా నిద్రలేవలేదు. ఏమండి ఏమండి అని పిలిచింది. అటువైపు నుండి జవాబు లేదు. దగ్గరికి వెళ్ళి ఒళ్ళు తడిమి చూస్తే ఒళ్ళు బాగా కాలిపోతుంది. యశోద హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అన్ని పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ వచ్చాయి. గాల్ బ్లాడర్లో డస్ట్ చేరి బాగా ఇన్ఫెక్షన్ అయింది. ఆపరేషన్ చేసి అంతా క్లీన్ చేయాలన్నారు. జాండీస్ అన్నారుగా డాక్టర్ అని అడిగింది. ఎక్కడ చూయించారమ్మా, ఎవరు చెప్పారు మీకు అన్నారు డాక్టర్. ఫలానా హాస్పిటల్ అని చెప్పింది సంజన. చూడమ్మా, ఏదైనా సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. అది కాక నాటు మందులు వాడారు, మీ స్వంత వైద్యం చేసుకున్నారు. ఏం తోస్తే అది చేస్తే ఎలాగమ్మా, ఇప్పుడు చూడండి పేషెంట్ కండిషన్ సీరియస్గా అయ్యింది అన్నాడు డాక్టర్. ఎలాగైనా ఆపరేషన్ చేయండి డాక్టర్, నేను డబ్బులు తెస్తాను అని భర్తకు హాస్పిటల్ జాయిన్ చేసి సాయంత్రం వరకు వస్తానని చెప్పి ఇంటికి వచ్చింది సంజన. తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అయ్యో, ఎంత పని చేశారమ్మా, మాకు ఒక్క మాట చెప్పలేదు, ఇంత సీరియస్ అనుకోలేదు అంటూ ఓ గంటలో సంజన దగ్గరికి చేరుకున్నారు తల్లిదండ్రులు. తెలిసిన స్నేహితులను, బంధువులను డబ్బులు అడిగింది. కొందరు ముఖం చాటేశారు. మామగారికి ఫోన్ చేసి పరిస్థితి చెప్పింది. ఆయన డబ్బు విషయంలో సహాయం చేయకపోగా, కంపెనీ పెట్టుకున్నారు కదా, మీ దగ్గర లేని డబ్బు నా దగ్గర చెట్లకు కాస్తాయా అని నోటికొచ్చినట్లు ఉక్రోషాన్ని కక్కాడు. కొందరు స్నేహితులు ముందుకొచ్చి సాయం చేశారు. అలా స్నేహితుల సహాయంతో డబ్బు సమకూర్చి 4 లక్షలు డబ్బు కట్టి ఆపరేషన్ చేయించింది. చేతిలో ఉన్నంత వరకు డబ్బులు అయిపోయాయి. రేపటి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. సతీష్ బతికితే అంతే చాలు, ఆ తర్వాత మళ్ళీ కష్టపడి సంపాదించుకుంటాం అనుకుంది సంజన. 4 రోజులు గడిచాయి. రేపు డిశ్చార్జ్ చేస్తారు అని డాక్టర్ రౌండ్స్కొచ్చి చెప్పారు. గత 4 రోజులుగా సంజన పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్, అమ్మ, మీ వారిని రేపు డిశ్చార్జ్ చేస్తారు, మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తే నాకు ఫోన్ చేయండి, మీ పరిస్థితి చూస్తే మీకు సహాయం చేయాలనిపిస్తుంది అని విజిటర్ కార్డ్ చేతికిస్తూ
డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ చెకప్కు ఈ అడ్రస్లో ఉన్న క్లినిక్కు రండమ్మా, ఇక్కడ చాలా డబ్బు ఖర్చు అవుతుంది అన్నాడు డాక్టర్. సరే డాక్టర్ అంది సంజన. వారం తర్వాత చెకప్ కోసం ఆపరేషన్ చేసిన డాక్టర్ ప్రైవేట్ క్లినిక్కు వెళ్లారు. డాక్టర్ గారు, నిన్నటి నుండి బాగా జ్వరంగా ఉన్నారు, తగ్గట్లేదు, ఒకసారి చెక్ చేసి చూడండి అంది సంజన. పేషెంట్ని చెక్ చేశాడు డాక్టర్. ఏంటి సతీష్, మందులు సరిగానే వాడుతున్నారా అడిగాడు డాక్టర్. అవునన్నట్లు తల్లుపాడు సతీష్. మధ్యలో సంజన కల్పించుకొని సరిగానే వాడారు సార్ అంది. మరేంటమ్మా, పేషెంట్ కండిషన్ ఇలా ఉంది, ఆపరేషన్ చేసిన దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయాలి అన్న డాక్టర్ చాలా ఆతృత పడుతూ. చెకప్ కోసం వచ్చాం సార్, వెంట ఏమీ తీసుకురాలేదు అంది సంజన. నిజం చెప్పండి, పేషెంట్కు తినకూడని పదార్థాలు ఏవైనా పెట్టారా అన్నాడు డాక్టర్. ఏమీ వేరుగా పెట్టలేదు డాక్టర్, చాలా రోజుల నుంచి భోజనం సరిగా లేదు కదా, బలం కోసం నాన్ వెజ్ వండి పెట్టానండి అంతే అంది సంజన. సతీష్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, అంత హార్డ్ ఫుడ్ పడితే అరుగుతుందా అమ్మా, లైట్ ఫుడ్ పెట్టమన్నాను కదా, ఒక వారం గడిచాక నేనే చెప్పేవాణ్ణి కదా అన్నాడు డాక్టర్ కాస్త కోపంగా. తలదించుకుంది సంజన. మళ్ళీ డాక్టర్ మాట కదిలిస్తూ, మీ తమ్ముడున్నాడు కదా, ఇక్కడే ఉంచండి, మీరు వెళ్ళి కావలసిన వస్తువులు బట్టలు తీసుకుని రండి, ముందు సతీష్ను జాయిన్ చేయండి, కండిషన్ సీరియస్గా ఉంది అన్నాడు. సరే సార్, జాయిన్ చేసుకోండి, నేను ఇంటికి వెళ్ళి కావలసినవి తెస్తాను అని హాస్పిటల్ బయటకు వచ్చింది. రాత్రి 9 గంటలు అవుతుంది, ఆటోలు లేవు. బస్టాప్ కాస్త దూరంలో కనిపించింది, అక్కడక్కడ ఒకరిద్దరు జనాలు తిరుగుతున్నారు. భయంగానే ఉన్నా తనను తాను సంభాళించుకుంటూ అటువైపు అడుగులు వేస్తూ చిన్నపాటి రాయి తట్టుకుని కింద పడింది సంజన. కళ్ళు తిరుగుతున్నాయి, ఒంట్లో సత్తువలేదు. ఈరోజు పొద్దుటి నుంచి ఒకటే ఆలోచన, భర్తకు ఎలా నయం అవుతుందని. మెల్లిగా లేచి కూర్చొని బట్టలు దులుపుకొని అటు ఇటు చూసి ఎవరు గమనించలేదనుకుని ముందుకు నడిచింది. బస్టాప్లో నిల్చుని బస్ కోసం ఎదురు చూస్తుంది, కానీ వచ్చే 1-2 బస్సులు మరో రూట్వి. ఏం చేయాలి, టెన్షన్. స్కూటీ తెచ్చుకున్నా బాగుండేది, సమయానికి వెళ్ళొచ్చేదాన్ని. సతీష్కు కూర్చోవడం ప్రాబ్లం అని ఆటోలో వచ్చామనుకుంటుంది. ఇంతకుముందు కింద పడినప్పుడు చేతికి తగిలిన దెబ్బ నుండి రక్తం కారసాగింది. డ్రెస్ చున్నీతో గాయమైన చోట తుడుస్తూ, చూసావా సతీష్, మనసులో ఇలా అనుకుంది. ఒకరోజు బాగా వర్షం పడింది, నీవు కంపెనీకి వెళ్ళిపోయావు, స్కూల్కు వచ్చేటప్పుడు బండి వేసుకొని కింద పడిపోయాను. అలాగే స్కూల్కి వచ్చి స్టాఫ్ రూమ్లో కూర్చొని మోకాలికి తగిలిన దెబ్బలు తుడుచుకుంటూ కూర్చుంటే గాయత్రి టీచర్ వచ్చి నన్ను చూసి నీకు ఫోన్ చేసింది, సంజన బండి వేసుకొని కింద పడిందని. అదే వర్షంలో అరగంటలో నా ముందు వాలిపోయావు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు కింద పడిపోయాను. నీవెప్పుడు కోలుకుంటావు, మనం సంతోషంగా ఎప్పట్లా ఎప్పుడుంటాము అనుకుని దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది సంజన. అలా దూరంగా బస్ కనిపించింది. చేరు అవుతున్న కొద్దీ నేమ్ ప్లేట్పై పేరు కనిపించింది. తమ దగ్గరికి పోయే బస్ అది. కళ్ళు తుడుచుకుంటూ తలకు స్కార్ఫ్ కట్టుకుంది. బస్ ఎక్కి కూర్చుంది. స్కార్ఫ్ తడిచిపోయింది, ఎలా ఇల్లు చేరిందో తనకే తెలియదు. సతీష్ నీరసంగా ఉంది అన్నాడని ఆటో తీసుకొచ్చారు. ఇంటికైతే చేరుకుంది, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. కాస్త ముఖం కడుక్కొని అన్నీ సర్దుకొని ఫ్లాస్క్లో కాస్త కాఫీ చేసి పోసింది, తాను తాగింది. పిల్లలిద్దరినీ తల్లిదండ్రుల దగ్గరే ఉంచింది. వాళ్ళకి ఫోన్ చేసింది. సతీష్ పరిస్థితి చెప్పింది. తెల్లవార వరకు ఎక్కడో ఒక చోట డబ్బులు అడిగి తెస్తానని, నీవేం భయపడవద్దని తండ్రి ధైర్యం చెప్పాడు. ఆయన మాత్రం ఏం చేయగలడు, వచ్చే అరకొర జీతంతో కాలం నెట్టేస్తున్నాడు. పెద్దవాడయ్యాడు, అప్పుడప్పుడు సాయం చేస్తూనే ఉన్నాడు. అందుకే సంజన మీరేం మాట్లాడలేదు, రాత్రి 11 గంటలు అవుతుంది. ఇంత రాత్రిపూట ఈ ఏరియాలో ఏం దొరుకుతాయి, ఎలా వెళ్ళాలి, ఏమైనా కానీ స్కూటీ తీసుకుని వెళ్తాను, టైంకి చేరుకుంటాం. చేతిలో చిల్లి గవ్వలేదు, ఖర్చులకు ఏం చేయాలి, ఒకటే ప్రశ్న సంజన మనసును తొలిచివేస్తున్నాయి. తెల్లారాక చూసుకుందాం, ఇప్పటికైతే హాస్పిటల్కి వెళ్తాను అనుకొని బయటికి వచ్చి డోర్ లాక్ చేయబోతున్నంతలో సంజనకు వరుసకు అన్నవుతాడు కిరణ్. సతీష్ను పలకరించడానికి వచ్చాడు. అతనికి విషయం చెప్పింది.
అతను తోడు తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది సంజన. 2 రోజులు గడిచాక కాస్త కుదుర్చుకున్నాడు సతీష్. సంజన అన్న కిరణ్ బిల్ పే చేశాడు. సంజన ఏమీ అనలేకపోయింది. వద్దందామన్నా గత్యంతరం లేని పరిస్థితి. ఊరుకుంది. డిశ్చార్జ్ అయ్యాక ఇంటికొచ్చారు. కిరణ్ వెళ్ళిపోయాడు. పర్వాలేదనుకుని కాస్త ఊపిరి తీసుకుంది. రోజువారీ కార్యక్రమాలు ఎప్పట్లా జరుగుతున్నాయి. సతీష్ బాగైపోయాక ఈ అప్పులన్నీ తీర్చడం ఎంతసేపు అనుకుంది. హఠాత్తుగా ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఇలా మారింది. ఇంత రాత్రి వేళ తోడుగా తమ్ముని తీసుకుని గాంధీ హాస్పిటల్కి వస్తే ఇక్కడ కనీసం మానవత్వం లేకుండా చూస్తున్నారు. జనాలు గవర్నమెంట్ హాస్పిటల్కు ఎందుకు వెళ్లరో ఇప్పుడు అర్థమైంది అనుకుంది సంజన. తన నిస్సహాయ స్థితికి తనను తానే తిట్టుకుంది. ఎంత కష్టపడి తమ సంసారాన్ని నిర్మించుకున్నారు. కడివెడు పాలలో చుక్క విషం చేరినట్లు జమాల్ చేరాడు. అతని మాటలే వినకపోయింటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? ఏది ఏమైనా ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేదు తను. ఏదైనా ఆస్తి ఉంది అమ్మేసి పెద్ద హాస్పిటల్కు తీసుకుని వెళ్దామన్నా కట్టుబట్టలతో ఇంటి నుండి వచ్చారు. చిల్లి గవ్వ చేతిలో లేదు. ఎలా ఎలా ఆలోచనలకు అంతులేదు. ఆలోచించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు ఆ కంపెనీ ఉంది, దాన్ని రేపే అమ్ముతానని, ఇప్పటికి డబ్బులు అరేంజ్ చెయ్యమని తెలిసిన వారిని అడుగుతాను అని మనసులో అనుకుని తృప్తిగా ఊపిరి తీసుకుంది. ఆలోచనలో ఉన్న సంజన చేతిని ఏదో స్పర్శ తాకింది. ఈ లోకంలోకి వచ్చింది సంజన. వాష్రూమ్ అని వేలుతో సైగ చేశాడు సతీష్. నీవు చాలా నీరసంగా ఉన్నావు సతీష్. డాక్టర్ని పిలిచి పైపు వేయిస్తాను, ఆగు అని డాక్టర్ని పిలిచింది. అటు తిరిగి ఇటు చూసేసరికి బట్టల్లోనే కానించేశాడు. పర్వాలేదులేండి, నేను బెడ్షీట్ మారుస్తాను, మీరు పడుకోండి అంది సంజన. సతీష్ సంజన వైపు తిరిగి తన చెయ్యి చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఏంటి సతీష్? సతీష్ అర్థం కావట్లేదు అంది. మళ్ళీ అతని కుడి చెయ్యి తన చెవి దగ్గర పెట్టుకుని 2 చేతులు ఆశీర్వదిస్తున్నట్లుగా పెట్టాడు. కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాలేదామెకి. తర్వాత సంజన 2 చేతులు పట్టుకున్నాడు సతీష్. ఎదురుగా ఉన్న కంప్యూటర్లో స్ట్రెయిట్ లైన్స్ వస్తున్నాయి. సందీప్ డాక్టర్ని పిలువు అంది ఏడుస్తూ. దుఃఖం ఆగలే సంజనకు. సంజన 2 చేతులు సతీష్ చేతిలో ఉన్నాయి. సంజన ముఖంలోకి చూస్తూ అలాగే ఉండిపోయాడు. సతీష్ 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 గట్టిగా అరిచింది. కానీ తన మాటలు పక్కవారికి కూడా వినిపించలేదు. సారీ, హీఈస్ నో మోర్ అన్నాడు డాక్టర్. అబద్ధం అంది సంజన. ప్రపంచం బద్దలైనట్లు, తన భవిష్యత్తు అంధకారమైనట్లు శిలలా మారిపోయింది సంజన. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అప్పటికే సందీప్ తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లున్నాడు. సంజన తల్లిదండ్రులు వచ్చారు. పిల్లల్ని లోపలికి రానివ్వలేదు. శిలలా మారిపోయిన సంజన్ను తండ్రి అమ్మాయి అన్నాడు, పలకలేదు. అంబులెన్స్లోకి ఎక్కించారు. కూతురుతో పాటు దీనవదనంతో ఇల్లు చేరుకున్నారు. అన్ని రోజుల్లో ఒక్కసారి కూడా వచ్చి పలకరించని తండ్రి, ఒరే సతీషా, అప్పుడే నిండా 100 ఏళ్ళు నిండిపోయాయా? మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా? నా గతేం గాన్రా, నన్నెవరు చూసుకుంటారు అంటే ఏడుస్తున్నాడు. అక్కడున్న వారు కొడుకు మీద అంత ప్రేమ ఉంటే ఆ పిల్ల ఒక్కతే నానా కష్టాలు పడుతుంటే ఒక్కసారైనా వచ్చిందా ముసలోడు? ముసలితనానం కుసుమబడాలు అని ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడమ్మా ఈ మగాయన అనసాగారు. ఆ మాటలు ఆ మనిషి చెవిలో పడాలని ఉక్రోషం కొద్దీ అన్నారు వాళ్ళు. కానీ విన్నట్లు నటించసాగాడాయన. దినవారాలు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చిన చుట్టాలు ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు. సంజన తల్లిదండ్రులు ఇప్పుడు మా బిడ్డ పరిస్థితి ఏంటి అన్నారు. పిల్లలతో ఒక్కతే ఎలా చేసుకుంటుంది అని సంజన మామని ప్రశ్నించారు. ఇంటి ముందు 2 బండ్లు, కొత్త కారు, టైల్స్ కంపెనీ ఇన్ని ఉన్నాయి. అన్నీ అమ్మేసి అప్పు తీర్చేసి మిగతా బ్యాంకులో వేసుకుని ఉండమనండి. నా దగ్గర ఏముంది? ఏమీ లేదు. కన్న కొడుకునే పోగొట్టుకున్నా అన్నాడు. ఇప్పుడు నా భార్య నేను మేమిద్దరం ఉన్నాం. మా పరిస్థితి ఏం కావాలి? ఇంకా ఏమన్నా మిగిలితే నాకివ్వండి అని చేతులెత్తేశాడు. సంజనకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. నాకిప్పుడు ఆత్మహత్యనే శరణ్యమనుకుంది. చచ్చిపోతే పీడపోతుంది అనుకుంది. కానీ పిల్లలు అనాథలుగా మారతారు. కంపెనీ ఉంచాలా తీసేయాలా? కొందరు స్నేహితులు
కంపెనీని తీసేయకన్నారు. కొందరు తీసేయన్నారు. సంజనకు ఏం చేయాలో తెలియటం లేదు. సంజన తల్లిదండ్రులు, నీవే అఘాయిత్యమమ్మా, పిచ్చి పనులు చేయకు, నీ రాత ఇంతకే రాసుకున్నాడేమో, పిల్లల ముఖం చూడు కన్నా కష్టాలు పడి పెంచిండ్రు, వాళ్ళను అనాథలుగా చేయకన్నారు. సంజన ముఖంలో ఏ భావాలు కనిపించడం లేదు. అందరూ వెళ్ళిపోయినాం. తల్లి మాత్రం సంజన దగ్గరే ఉంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరూ ఆదుకోరు. లోకులు పలు కాకులు వాళ్ళలాగే వాగుతారు. మాకు రెక్కలున్నంత వరకు. నీకు మేం తోడుగా ఉన్నాం, ధైర్యంగా ఉండు తల్లి అంది సంజన తల్లి. పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకొని ఏడ్చేసింది సంజన. తల్లి ఏడవటం చూసి పిల్లలిద్దరూ గుండెలు వీసేలా ఏడవసాగారు. ఓదార్పు క్షణకాలమే. ఏడువు, గుండె భారాన్ని దించుకో. ఇప్పటి నుండి గుండె రాయి చూసుకుని బతకడం నేర్చుకోవాలి. ఆ పిల్లల్ని చూసేనా పిచ్చి ఆలోచనలు మానుకుంటుందని మనసులోనే అనుకుందామే. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అందరూ వెళ్ళిపోయారు. మామగారు కూడా ఆయన భార్యతో వెళ్ళిపోయాడు. నీ పరిస్థితి ఏంటమ్మా, ఎలా బతుకుతావు అని అడగలేదతను. సంజన పరిస్థితికి తల్లి కాంతమ్మ తమ కూతురు జీవితం ఇలా అయిపోయిందేమిటి, 35 ఏళ్ళు నిండలేదు, ఇన్ని విషాదాలు అనుభవించింది, మోడు వారిన చెట్టయింది, ఎలా బతుకుతుంది, దాని భవిష్యత్తు ఏం కావాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కుమిలిపోసాగారు. ఒంటరిగా వదిలిపెడితే బిడ్డ పిచ్చిదైపోతుంది, పిల్లలు దిక్కులేని వారవుతారు. తమ ఇంటికి తీసుకుని వెళ్ళనా వారు పోషించే పరిస్థితులు లేరు. ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలి, తనలో ధైర్యాన్ని నింపాలి అనుకున్నారిద్దరు. తండ్రి సంజన దగ్గర కూర్చొని ఓదారుస్తూ, సంజు, మీ నాన్నను క్షమిస్తావా తల్లి అన్నాడు. నిరాశ నడుమ కొట్టుమిట్టలాడుతున్న కూతుర్ను చూస్తూ తండ్రి చంద్రశేఖరం. తండ్రి వైపు ఒకసారి చూసి చిన్నగా విషాదపు నవ్వొకటి నవ్వి ఊరుకుంది సంజన. ఏంటమ్మా, ఏం మాట్లాడవు అన్నాడు మళ్ళీ. నిన్ను క్షమించడం ఏంటి నాన్నా, మీరేం తప్పు చేశారు అంది. నా పేదరికం నీ పసుపు కుంకుమలను నిలుపుకోలేకపోయింది. మంచి భర్తనైతే తెచ్చాను కానీ మంచి కుటుంబానికి కోడలుగా నిన్ను పంపలేకపోయాను అన్నాడు. అలా అనకండి నాన్న, నా రాత ఇలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు. ఇన్నాళ్ళు సతీష్ నాకే లోటు చేయలేదు, నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. ఆయన ప్రేమించినట్లు మరెవరూ చూసుకోలేరేమో, ఎప్పుడు ఏ లోటు చేయలేదు. కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది. ఆ భగవంతునికి కన్ను కుట్టిందేమో, ఏం చేస్తాను. కారణాలేమైనా నా భవిష్యత్తు అంధకారంలోకి నెట్టి ఇలా నిర్ణయించి వెళ్ళిపోతారనుకోలేదు. ఒక్క మాట కూడా చెప్పలేడు. నేను ఈ పిల్లలతో ఎలా బతకాలి అంది. దానికి తల్లి కాంతమ్మ కలగజేసుకొని, నీవు బాధపడకు బిడ్డా, గుండె రాయి చేసుకో, జరగవలసిన పనులు చూద్దాం. అప్పుల వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరెవరికి ఎంత ఇవ్వాలో లెక్కలు చూడాలి. లోకం బాగా బతికినా ఓర్వరు, చెడిపోతే ఊరికే ఉండరు. మనోధైర్యాన్ని పెంచుకో తల్లి. మన పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ జీవితం పాడు చేయవద్దు అన్న తల్లి కాంతమ్మ. తండ్రి ఇంటి దగ్గర షాప్లో వర్క్ చాలా ఉంది. బోనాల పండగ కదా, గిరాకీ చాలా ఉంది. ఈ 4 రోజులు కష్టపడితే ఎంతో కొంత డబ్బు చేతికందుతుంది. ఏమైనా వస్తే నీకు సాయం చేయవచ్చు. అమ్మను నీ దగ్గరే ఉండని తల్లి, రెక్కాడితే డొక్కాడని బతుకులు మనవి అని చెప్పి అని భార్యను అక్కడే ఉంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ సంజన తన పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఒక దగ్గర కూర్చున్నారు. తల్లికి చెరొక వైపు తలలు పెట్టుకుని పడుకున్నారు. సంజనకు ఒంటరిగా అయిపోయిన భావన. బతికే దారి లేదు, అంతా శూన్యం. రోజులు గడిచిపోతున్నాయి. అప్పుడు సతీష్ చనిపోయి 4 రోజులైంది. అమ్మాయి సుజు, సతీష్ బట్టలన్నీ సర్దాను. కాసేపటి క్రితమే 2 ఫోన్లు ఛార్జింగ్కి పెట్టాను. సతీష్ ఫోన్ రింగ్ అవుతుందని లిఫ్ట్ చేసి మాట్లాడితే తెలిసింది. అతను కస్టమరట. కంపెనీ మూసేశారా ఏంటి? మేము ఆర్డర్ ఇచ్చాము, మీ వల్ల కాకపోతే చెప్పొచ్చు కదండి. నిన్ననే రావాల్సిన ఆర్డర్స్ ఒక్క మాట చెప్పకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే ఎలాగండి అని ఇష్టం వచ్చినట్టు అన్నారు. నేను విషయం చెప్పాను. ఆయన అయ్యో అవునా అన్నారు. మరి అమౌంట్ వాపస్ చేస్తారా, ఆర్డర్ మరొకరికి ఇస్తాము అన్నాడు. మా అమ్మాయితో మాట్లాడి చెప్తానని చెప్పాను నేను. నీ మాట్లాడతావా బిడ్డా అంది సంజన తల్లి కాంతమ్మ. సమాధానం లేదు. ఏటో శూన్యంలోకి చూస్తూ కూర్చుంది సంజన. ఏం మాట్లాడవేంటమ్మా, ఇలా ఉంటే ఎలాగ చెప్పు అంది.
తనతో పాటు చదువుకున్న స్నేహితులు శిరీష, నరేందర్, సౌభాగ్య ఇంకా నలుగురు వచ్చారు. ఎన్నో విధాలుగా నచ్చ చెప్పారు. ఆర్థిక సహాయం చేస్తాము, నువ్వు భయపడకు అని భరోసా ఇచ్చారు. తలా కొంత డబ్బు చేతిలో పెట్టారు. ఏమీ అనలేకపోయింది సంజన. ఏదో ముక్తసరిగా మాట్లాడి పంపేసింది వాళ్ళని. మళ్ళీ అదే మాట. ఇలా అర్ధాంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోతే నేనేం చేయాలి సతీష్? నాకెన్ని ప్రమాణాలు చేశావు, అవన్నీ అబద్ధమేనా? 2 పిల్లలతో నేనెలా బతకాలి? మా అమ్మా నాన్నలు పెద్దవాళ్ళయ్యారు. నాతో మాట్లాడాలనుకున్నప్పుడల్లా ఫోన్ చేసి మాట్లాడేవాడివి. ఇప్పుడు నీవు లేవు. నీవు వాడిన ఫోన్ ఉంది అంటూ ఫోన్లో సతీష్ తను పిల్లలు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలన్నీ చూస్తుంటే ఒక వీడియో కనిపించింది. ఓపెన్ చేసి చూసింది. సతీష్ పిలుపు. మనసంతా ఒక్కసారిగా పులకరించిపోయింది. సంజు అని మళ్ళీ పిలుపు. ఆ సతీష్ అంది. సంజు, ఈ వీడియో నువ్వు చూసే వరకు వస్తుందని అనుకోను. నీతో మనస్వీపు మాట్లాడి ఎన్నాళ్ళయిందో. అందుకే ఇలా అప్పుడప్పుడు వీడియోలో మాట్లాడి రికార్డ్ చేసుకుని నాకు నేనే సంతృప్తి పడుతున్నాను. ఈ మధ్య ఇంకా చాలా బెంగగా అనిపిస్తుంది నాకు. ఆరోగ్యం బాగుపడ్డాక డిలీట్ చేద్దామనుకున్న ప్రతిరోజు మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవటం చాలా తగ్గిపోయింది. ఏదైనా నీకు చెబుదామనుకున్నా చెప్పే అవకాశం రావటం లేదు. ఎందుకైనా మంచిది అని రికార్డ్ చేశాను సంజు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నాపై చూపించే ప్రేమ మా అమ్మని మరిపించింది. నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకోవాలనుకున్నాను, కానీ నాతో పాటు నీవు కూడా ఎన్నో కష్టాలు అనుభవించావు. అయినా నీవు నిరుత్సాహపడలేదు. ఎప్పుడు నాకు తోడు నీడగా ఉన్నావు. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం రేయింబవళ్ళు ఇద్దరం కష్టపడ్డాం. పడుతూనే ఉన్నాం. టైల్స్ కంపెనీ కోసం ఇంతలా ఆరాటపడుతున్నానంటే నీకు నాపైన చాలా కోపం వచ్చే ఉంటుంది. కానీ దానికోసం నా అనారోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. ఇంకా 1 సంవత్సరం కష్టపడితే మన స్థిరమైన జీవితం గడపవచ్చు కదా అని అనుకున్నాను. ఇప్పుడు టైల్స్ కంపెనీ సొంతమైంది, కానీ మోసపోయాము. అయినా నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నావు నీవు. ఒక్క మాట చెప్పనా? నీ భవిష్యత్తుకు నేను వేసిన పునాది రాయి కంపెనీ. అందుకే నీకు లెక్కలు చేయటం, ఆర్డర్స్ తీసుకోవటం ఎలాగో నేర్పించాను. నాకేమన్నా జరగరాంది జరిగినా కంపెనీ మాత్రం నీవు అమ్మకూడదు. అలాగే ఎవ్వరికి ఎంత ఇవ్వాలో, ఎవరి నుంచి ఎంత తీసుకోవాలో, ఆర్డర్స్ ఎంతమందితో తీసుకున్నామో, అడ్వాన్స్ ఎంత తీసుకున్నామో ఎప్పటికప్పుడు నా పర్సనల్ ఫోన్లో నోట్ ప్యాడ్లో రాశాను. ఒకసారి తీసి చూడు. దానికి లాక్ ఉంది కదా. పీసీ నెంబర్ సంజు టైప్ చేయి ఓపెన్ అవుతుంది. టైల్స్ తయారు చేసే విధానమంతా ఫోటోలు తీసి భద్రపరిచాను. కంపెనీ లెక్కలని నీకు తెలుసు కాబట్టి ఆ బాధ లేదు. ఎవరెన్ని మాటలన్నా నువ్వు ధైర్యంగా ఉండు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకున్నా నీ తోడుగా ఉంటానని నీకు ప్రమాణం చేసి నిన్ను మధ్యలోనే వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించు సంజు. జీవితాంతం నీతో కలిసి ఉండాలని ఉంది. కానీ ఆ భగవంతుడు మన జంటను త్వరగా విడదీస్తాడేమో. అందుకు నాకు భగవంతునిపై కోపం ఉంది. ఈ మధ్య నీతో కూర్చుని ప్రేమగా మాట్లాడింది లేదు. నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని ఉంది. పిల్లలతో ఆడుకోవాలని ఉంది. ఇంకా నీతో ఏవో చెప్పాలనుకున్నాను, కానీ దుఃఖం ఆగటం లేదు. నన్ను క్షమిస్తావా? నేను చాలా అలసిపోయాను సంజు. జీవిత ప్రయాణంలో ఓడిపోయాను. కన్న తండ్రితో పాటు అందరూ నన్ను మోసం చేశారు. కానీ నీవు నన్ను గెలిపించావా? ఈ వీడియో నీవు చూస్తున్నట్లయితే నేను ఈ ప్రపంచంలో లేనని అర్థం. ఒకవేళ నేను బతికితే ఇలాంటి పరిస్థితి కలగకుండా చూసుకుంటాను. వీడియో ఆగిపోయింది. సంజన కలలో నీటి పొరలు కమ్మాయి. ఒక నిర్ణయానికి వచ్చింది సంజన. ఆ ఉదయం రోజులాగానే నిద్రలేచింది. పిల్లల్ని తయారు చేసింది. స్కూల్లో దిగబెట్టింది. హెడ్ మిస్టర్ దగ్గరికి వెళ్ళి తనిక నుండి స్కూల్కి రాలేనని, మానేస్తున్నానని, నా పరిస్థితి ఇది అని చెప్పింది. తనపై జాలి చూపొద్దంది. నా పిల్లలు బాగా చదువుకోవాలి, ఏ లోటు రాకూడదు. అందుకు మీకు చేతనైతే చదువు విషయంలో సహాయం చేయండి అంది. మొగుడు చనిపోయి నెల కూడా కాలేదు. మగ రాయిలాగా ఎట్లా తిరుగుతుందో చూడండి అన్నారందరూ. అవేవి చెవికెక్కలేదు తనకు. తన స్నేహితులిచ్చిన డబ్బుకు బదులుగా వారికి కారిచ్చింది. కారమ్మేసి కొంత అప్పు జమ కట్టుకోండి, మిగతాది చూస్తాను, త్వరలోనే తీరుస్తానంది.
వాళ్ళు పర్వాలేదు సంజన, ముందు నీవు నిలదొక్కుకో, తర్వాత మా డబ్బు గురించి ఆలోచించు అన్నారు. స్కూటీ బయటకు తీసి బయలుదేరింది. వెళ్ళి కంపెనీ తాళం తెరిచింది. ఆఫీస్ రూమ్లో తన భర్త సీట్లో కూర్చుంది. సతీష్ కంపెనీ ఆవరణంలో సంతోషంగా తిరుగుతున్నట్లు భావన కలిగింది. ముందు పనిచేసే వాళ్ళని పిలిచి వర్క్ మొదలుపెట్టింది. కళ్ళలో బెరుకుపోయింది, కాఠిన్యం పెంచుకుంది. పెదాలపై చిరునవ్వు పులుముకుంది. 10 మందికి పని ఇచ్చింది. త్వరలోనే పనిలో మెలకువలు నేర్చుకుంది. ఆత్మవిశ్వాసంతో సాగిపోతుంది. హలో, ఎస్, ఐ యామ్ సంజన సతీష్, చెప్పండి. ఎక్కడి నుంచి ఎప్పటి వరకు కావాలండి అంటూ ఆర్డర్సు, క్షణం తీరిక లేకుండా పని. ఇప్పుడు సిలికాన్ డిజైనర్ టైల్స్ అంటే హైదరాబాద్లోని మంచి పేరున్న టైల్స్ కంపెనీ. పిల్లలకు మంచి చదువులు చెప్పించింది, ప్రయోజకులను చేసింది. సొంత ఇల్లు, ఇంటి ముందు కారు, పిల్లలు మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు. తన భర్త మాటలను వింటూ ఆ వీడియోలో తన భర్తను చూడడం తన జీవితంలో భాగమైపోయింది. ఆత్మస్థైర్యాన్ని మించిన ఆయుధం లేదు. జీవనాయనం కొనసాగుతూనే ఉంటుంది. నేను ఏం చేయలేను, నాకెవ్వరి దిక్కు అని కుంగిపోలేదు. గెలుపు పిలుపు కోసం శ్రమించింది. అందరాని ఎత్తులో ఉన్న అంచెలంచెలుగా ఎదిగింది. ఎదుగుతూనే ఉంది. ఎప్పటికైనా ఇలాగే సాగిపోవాలి. ఆమె జీవితంలో వసంతాలే నిండాలి. అందుకే ఓటమిని ఎదిరించి ఆమె గెలిచింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.